పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్, రెండవ భాగము. రంగంపై పాత్ర దర్శనం, పుట్టింగ్ ద రోల్ ఆన్ స్టేజ్. నటుడు తర్ఫీదు పొందుతున్నంత కాలంలో ఒకటి, తాను నటుడుగా అభివృద్ధి పొందటం జరుగుతుంటుంది. 2, ప్రత్యేకమైన పాత్ర కోసం, అంటే ప్రదర్శన రోజు రాత్రి వరకు రంగశాలలో దీపన కాంతులు తగ్గి తెర తొలగి నటుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు పని చేయటం జరుగుతుంటుంది. ఆ క్షణం వచ్చే వరకు నటుడు జాగ్రత్తగా పాత్ర చిత్రణ చేయాలి. కార్యకలాపాలన్నింటికి మీద నిశ్చితముగా పనిచేయాలి. వాక్యాలు బట్టి పట్టాలి. పాత్రను ప్రదర్శించటానికి బాగా శ్రమించి పట్టుదలతో, భావనాశక్తి, ఇమాజినేషన్తో జాగ్రత్తగా తర్ఫీదు పొందాలి. నటుడు ప్రేక్షకులకు ప్రప్రథమంగా పాత్రగా దర్శనం కావడానికి ముందు సరిగ్గా ఇక్కడే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవలెను. 1, పూర్వాభ్యాసములకు సూచనలు, రిహార్సల్స్ గైడ్లైన్స్. పూర్వాభ్యాసములకు ముందు నేను సాధారణంగా అన్నీ తప్పు చేస్తున్నట్లే భావించేవాడిని. నేను ఆంధ్రా యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖలో డిప్లొమాలో చేరిన తొలి రోజులు ప్రప్రథమంగా ప్రారంభించిన సిట్టింగ్ రిహార్సల్స్లో నాటకం యొక్క ప్రయోక్త పాత్రను పోషించాను. మొదటి డైలాగ్ చదివాను. విదూషకుని ఆత్మహత్య అన్నాను. వెంటనే మంత్రి శ్రీనివాసరావు గారు, హత్య కాదురా బచ్చా, హత్య అన్నారు. నేను ఏం తప్పు చేశానో అప్పుడు ఆయనకు తెలిసింది. అందరి ఎదుట ఫూల్ అయ్యానని చింతించాను. ని తేలిగ్గా అని, త్యాని ఛ అని కాకతాళీయంగా పలికేశాను. తర్వాత విదూషకుని ఆత్మహత్య అని సరిగ్గా పలికాను. అప్పటి నుంచి అతి జాగ్రత్తగా సంభాషణలు చెప్పటం ప్రారంభించాను. మొదట్లో ఫూల్ అయినా తప్పు ఏదో తెలిసి నన్ను నేను సరిచేసుకున్నందుకు సంతృప్తి కలిగింది. రిహార్సల్ చేస్తున్న కొలది నెమ్మదిగా తప్పులు ఒక్కొక్కటి ఒప్పులు అవుతున్నట్లు నేను గమనించటం జరిగింది. చివరికి తప్పకుండా తప్పులన్నీ ఒప్పులుగా మారతాయి అని గ్రహించాను. అప్పుడు నా పాత్రలో సురక్షితంగా ఉన్నట్లు, సుఖముగా కదులుతున్నట్లు భావించాను. రిహార్సల్స్ కాలంలోనే నటుడు కళాసృష్టి చేయడానికి గొప్ప అవకాశం. కనీసం తన పద్ధతి తాను నిర్ణయించుకోవడానికి, తన పాత్ర గురించి ఏమి చెప్పాలో కనుక్కోవటానికి, ఆ పాత్ర ఏమిటో తాను అర్థం చేసుకుంటారు. రిహార్సల్స్లో ఫూల్ అయినా తనకేం పర్వాలేదు. తర్ఫీదు పొందటమే ప్రధాన ధ్యేయం, సాధన చేయటమే లక్ష్యం. ఈ రిహార్సల్స్ కార్యక్రమం నటుడు ప్రదర్శనకు ఉపకరించే మంచి పునాది, ఫౌండేషన్ లాంటిది. ఇతర దేశాల్లో సంవత్సరాల తరబడి రిహార్సల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు మాత్రమే రిహార్సల్ చేస్తుంటారు. మన తెలుగు నాటకరంగం ఔత్సాహిక నాటకరంగమే కాబట్టి, వృత్తి నాటకరంగం కాదు కాబట్టి అంత సీరియస్గా సాధన చేయరు, అంత పరిపక్వతగా చేయరు. నాటకరంగానికి అనుభవపూర్వకమైన ఆవశ్యకమైనవి అంటే సృజనాత్మకత, మంచి నిర్వహణ, మంచి పరిపాలన కావాలి. అందుచేత కొన్ని అనుభవపూర్వకమైన ఆలోచనలు తప్పకుండా కావాలను. సాధన చేయటం ఎలాగో తెలుసుకొని రిహార్సల్స్ క్రమం నుంచి సాధ్యమైనంత ఎక్కువ
పొందవలసింది పొందటానికి నటులు ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఈ దిగువన ఇవ్వబడిన సూచనలు నటుడు వైఖరిని బట్టి కానీ పద్ధతిగా కానీ తప్పక రిహార్సల్స్ క్రమంలో పాటించవలెను. 1. ప్రాంప్ట్నెస్. నటుడు సరిగ్గా నిర్ణయించిన టైంకి ముందుగా రిహార్సల్స్కి హాజరు కావలెను. 2. వార్మింగ్ అప్. నటుడు స్వయంగా రిహార్సల్స్ సిద్ధం కావలెను. అందుకు పూర్తి బాధ్యతగా నటుడు మెలగవలెను. రిహార్సల్స్లో సృజనాత్మక కళను ప్రదర్శించుటకు అనుకూలముగా మానసికంగాను శారీరకంగాను తయారు కావలెను. 3. హోంవర్క్. రిహార్సల్స్ టైంలోనే కాక ఇతర టైంలో కూడా నటుడు హోంవర్క్ చేసి రిహార్సల్స్ని సాధ్యమైనంత వరకు అర్థవంతంగా చేయవలెను. స్టడీ యువర్ స్క్రిప్ట్. పాత్రను విశ్లేషణ చేసుకొనవలెను. ఇతర పాత్రలతో తన పాత్రకు గల సమస్యలను, ప్రత్యేకముగా తన పాత్రకు సంబంధమైన ప్రత్యేక సమస్యలను అర్థం చేసుకోవలెను. రివ్యూ యువర్ వర్క్. గతించిన రిహార్సల్స్తో జరిగిన విషయాలను ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకోవలెను. రిహార్సల్స్లో రాసుకున్న నోట్స్ను దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ని పునర్విమర్శనము రివ్యూ తప్పక చేసుకొనవలెను. ఈ దర్శకుడు కోరిన టైంకి నటుడు తన సంభాషణలు బట్టి దృశ్య విభజన పద్ధతి బ్లాకింగ్ ప్రకారం కదలికను నేర్చుకుని ఉండవలెను. 4. యాక్టర్స్ రైట్స్. ఇతర నటుల యొక్క, సాంకేతిక నిపుణుల యొక్క, దర్శకుని యొక్క హక్కులను, అధికారాలను తెలుసుకొని తదనుగుణంగా గౌరవము ఇవ్వవలెను. క్రమశిక్షణతోని శక్తివంతముగానే పనిచేయవలెను. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కావాలి. పరధ్యానము వల్ల కాలం వృధా అవుతుంది. దర్శకుని యొక్క, ఇతర నటుల యొక్క పనులకు అంతరాయం కలుగుతుంది. ఈ పరధ్యానం ఇంతటితో ఆగక చివరికి ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల ముందు కూడా ఏకాగ్రత తప్పి ప్రభావం చూపుతుంది. 5. ఎక్స్పెరిమెంట్. కొత్త ఉపాయాలతో చేయుటకు కానీ, కొత్త రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్ చేయుటకు కానీ, వైవిధ్యమైన నడక, కదలికలు, మాట, తోటి నటునికి ప్రతిచర్య చేయుటకు కానీ నటుడు భయపడరాదు. మొదట నిర్ణయించుకున్న పద్ధతికే ఎప్పుడు అంకితం కారాదు. నటుడు దర్శకుడు సంతృప్తి పొందే వరకు నిరంతరం పనిచేస్తూ మార్పు చేస్తూ ఉండాలి. నారింజ పండును బాగా పిండేసినంత పనిలా అవ్వాలి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.